వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ జామ్. విశాఖలో టిఫిన్ బండ్లపై దుమారం. బసంత్ నగర్లో భారీ ర్యాలీ. వనపర్తి జంగిడీపురం కాలనీలో ఘనంగా 18వ మహాపడి పూజ. తిల్లారు గ్రామంలో పునరావాసు నక్షత్రం సందర్భంగా శ్రీరామాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, క్వారీ ఏరియా సుబ్బారావు నగర్ హైస్కూల్ సమీపంలో ఇల్లు కాలిపోయినటువంటి మార్తి మరియమ్మ, మార్తి కామరాజు, మార్తి చిన్న అను 3 కుటుంబాల వారికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారిచే వంట సామాను, బియ్యం డబ్బా, చేపలు, మంచం తదితర అవసరమైన సామాను అంతా ఇల్లు కాలిపోయిన కుటుంబాలకు అందించబడింది. డాక్టర్ గారు వరలొచ్చిందండి. దేవికి వరలక్ష్మి కుటుంబండి పెద్దపిల్ల ఇలా చూడు ఎలా చూడు ఆవిడండి ఆవిడండి ఎవరమ్మా? సుబ్బారావు నగర్లో హై స్కూల్ దాటిన తర్వాత మరి క్వారీ గోతుల యొక్క సమీపంలో ఉన్నటువంటి ఇల్లు 2 ఇళ్ళు మొన్న వారం రోజుల క్రితం కాలిపోవడం జరిగింది. గుత్తి మరియమ్మ, గుత్తి కామరాజు, గుత్తి చిన్న అనే వాళ్ళ యొక్క ఇల్లులు కాలిపోయినాయి. కాలిపోయిన తర్వాత వారు వచ్చి అడిగిన మీదట వారికి చలి చాలా ఇబ్బందిగా ఉంటుంది, మేము ఉండలేకపోతున్నామండి, ఏవి లేవు, మొత్తం అంతా కాలిపోయినాయి, సుమారు 10 లక్షల వాల్యూ అయినటువంటి సామాన్లు ఇల్లు కాలిపోయినాయి అంటే వెంటనే రగ్గులు కొనుక్కొచ్చి ఇవ్వడం జరిగింది. అదే రోజు వారు వండుకోవడానికి సామాన్లు లేవండి, గర్భిణీ స్త్రీ పడుకోవడానికి మంచం లేదు, బియ్యం డబ్బా లేదు అంటే ఆ సామాన్లన్నీ కొని తీసుకొచ్చి ఈరోజు వారికి ఇవ్వటం జరుగుతుంది. మరి సామాన్లన్నీ కూడా వీటితో అవసరం, ఎందుకంటే ఇల్లు పూర్తిగా కాలిపోయినాయి. ఇల్లు కట్టించుకోవాల్సిన అవసరం ఉంది, కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు, డబ్బు అన్నీ కూడా కాలిపోవడం వల్ల ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వం ఎంఆర్ఓ గారికి మొన్న నేను వచ్చినప్పుడు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, సార్ వీళ్ళకి పరిస్థితి బాగాలేదు, మీరు ఏదైనా చేయమని. కానీ ఎంఆర్ఓ రాలేదు. గవర్నమెంట్ నుంచి ఏ రకమైన సపోర్ట్ లేదు, 1 రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి సహాయం లేదు. మరి ఇలా సడన్గా ఇల్లు కాలిపోయినప్పుడు వారికి ఇల్లు కట్టించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, అలాగే వాళ్ళకి ఆర్థికంగా కూడా సహాయం చేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఏం సహాయం చేయలేదు. మన ఎమ్మెల్యే గారు వచ్చాడట, ఎవరో కొంచెం సందాలు వేసుకుని కొంచెం సామాను కొనిస్తే అవి పంచిపెట్టడానికి వచ్చి ఎమ్మెల్యేలు అడిగితే కనీసం సరైన సమాధానం చెప్పకుండా ఇలాంటివి ఏముంటాం మా వాళ్ళ దగ్గర సందాలు వసూలు చేసుకుని మీరు చేసుకోండి అని చెప్పాడంటే ఇది కరెక్ట్ కాదు. నేను హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడతా, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది, దాంట్లో 2,50,000 రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి వస్తుంది. అలాగే బ్యాంకులతో కూడా మాట్లాడి మరి సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
పార్లమెంటు ప్రశ్నోత్తర సమయంలో ప్రశ్న అడిగే అవకాశం నాకు లభించింది. గత 2 సంవత్సరాలలో అనేక రైల్వే ప్రాజెక్టులు మంజూరు కావడం జరిగింది. తాజాగా రామగుండం నుండి పెద్దపల్లి వరకు కొత్త రైల్వే లైన్కు అనుమతి లభించింది. ఇందుకు గాను సుమారు 4,000 కోట్ల రూపాయలు నిధులు కోరారు. అదేవిధంగా కుందన్పల్లి దాదాపు 100 కోట్లు, కున్నారం ఫ్లైఓవర్ మంతని వంతెన దాదాపు 80 కోట్లు నిధులు అడగడం జరిగింది. ఈ పనులపై స్పష్టమైన టైం లైన్స్ ఏమిటని నేను ప్రశ్నించాను. గౌరవ రైల్వే మంత్రి గారు సానుకూలంగా స్పందించి త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. లైన్ స్థితిగతులు కూడా అప్డేట్ అయ్యాయని చెప్పారు. మనకు శాంక్షన్ కావడం జరిగింది. దానికి దాదాపు 4,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి అదేవిధంగా కుందన్పల్లికి దాదాపు 100 కోట్లు, కుందన్పల్లికి దాదాపు 100 కోట్లు, మరి కున్నారం ఫ్లైఓవర్కి మంతిని పోవడానికి దాదాపు 80 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ పనుల మీద టైం లైన్స్ ఏంటి, తక్షణమే పూర్తి చేసే బర్త్ చార్ట్లు దాని టైం లైన్లో అడగడం జరిగింది. రైల్వే మంత్రి గారు కూడా పాజిటివ్గా స్పందించడం జరిగింది. దాన్ని మంచిగా తీసుకుపోతామని చెప్పినారు. మరి అదేవిధంగా ఓదేలాలో లైన్ కావాలని చెప్పి ఏదైతే అడిగినామో దాని మీద కూడా స్టేటస్ అప్డేట్ చేయడం జరిగింది మంత్రి గారు. మరి దీంతో పాటు వారు ఐటీ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి పెద్దపల్లి ప్రాంతానికి ఒక మంచి సెమీకండక్టర్ ఫెసిలిటీ, ఒక ఐటీ ఫెసిలిటీ తీసుకొస్తే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఉద్యోగాల పాయింట్ ఆఫ్ వ్యూ మన యువతకి బెనిఫిట్ వస్తుందని చెప్పి వారిని అడగడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 3-4 నెలల క్రితము సెమీకండక్టర్ ఫ్యాక్టరీ ఏదైతే మన తెలంగాణ ప్రాంతానికి రావాల్సిందో దాన్ని లాస్ట్ మినిట్ డైవర్ట్ చేసి ఆంధ్రాకి తీసుకుపోయినారు. దాని మీద కూడా నేను వాయిస్ ఇవ్వడం జరిగింది. మా ప్రాంతానికి, ప్రత్యేకంగా పెద్దపల్లి ప్రాంతానికి ఇండస్ట్రియల్ ఏరియా, యువత చాలా టాలెంటెడ్గా ఉంటారు. ఉద్యోగాలు లేకుండా చాలామంది సఫర్ అవుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ తోటి వీళ్ళందరినీ సెమీకండక్టర్ లైన్లో పెడితే మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పి వారికి కోరడం జరిగింది. వారు కూడా నాకు ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ ఇవ్వండి, దాన్ని చదివి దాని మీద స్పందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని పాజిటివ్గా ముందుకు తీసుకుపోయి ఒక సెమీకండక్టర్ ఫెసిలిటీ లేదా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ వచ్చేటట్టు, ఉద్యోగాలు కల్పించేటట్టు పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మీ ఆశీర్వాదంతో జై హింద్, జై తెలంగాణ. రాష్ట్ర బీసీ సంఘం విస్తృత స్థాయి సమావేశం 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వీర్ కమల్ థియేటర్ నందు జరుగును. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు సొంటి నాగరాజు, ప్రముఖ సినీ నటుడు బీసీల ముద్దుబిడ్డ సుమన్ గారు హాజరవుతారు. ముఖ్యంగా కాకినాడ జిల్లా నందు సీనియర్ బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నది. మంత్రి పదవులు గాని, కార్పొరేషన్ చైర్మన్ పదవులు గాని దక్కటం లేదు. మరియు బీసీ కుల జనగణన చేయాలని, బీసీ రక్షణ చట్టం చేయాలని పలు డిమాండ్లతో ఈ సమావేశం జరుగుతుంది. మరి దాని నిమిత్తం కూడా మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు యనమందల రవి గారు ఆదరణలో, అలాగే పింకేరాజు గారు ఆదరణలో మా బీసీ నాయకులందరూ కూడా భారీ ఎత్తున హాజరవుతామండి. అలాగే మన రాష్ట్ర నాయకులు సొంటి నాగరాజు గారు, మరి సుమన్ గారిని కూడా తీసుకుని వచ్చి మన బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టినందుకు మన వాయిస్ మనం వినిపించాలని సభాముఖంగా అందరూ కూడా ఆ రోజు మాట్లాడతారండి. మరి అలాగే మహిళలకు కూడా బీసీ కోటాలో మహిళా రిజర్వేషన్ కూడా ఏ ఒక్కరికి కూడా ఈ కాకినాడ జిల్లాలో మరి చైర్మన్ పదవులు లేవండి. మరి బీసీ మహిళగా నేను ఎన్నో పోరాటాలు చేసిన నాకు కూడా ఇక్కడ అన్యాయం జరిగిందండి. మరి దాని మీద కూడా పెద్దలు మాట్లాడాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే ప్రతి విషయంలో మా మహిళలు రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లో కూడా మహిళలకి, బీసీ మహిళలకి రిజర్వేషన్ కల్పించాలని, అలాగే బీసీ మహిళలకి సబ్ కోటా కూడా కేటాయించాలని కోరుకుంటూ ఈ భారీ బహిరంగ సభకి మా మహిళా సోదరులు కూడా అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి విజయవంతం చేస్తామని కోరుకుంటున్నాను. జై బీసీ. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి నెల 18వ తేదీన లక్షవారం ఉదయం మధ్యాహ్నం 2 గంటలకు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సొంటి నాగరాజు గారు, అదేవిధంగా ప్రముఖ సినీ నటులు సుమన్ గారు
కమలవీర్ థియేటర్లో బీసీల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కాకినాడ జిల్లా ముఖ్యులందరితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య అజెండా ఏంటంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఈ రాజకీయ పార్టీలు ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో, మాతో ఓట్లు వేయించుకొని మాకు పదవులు ఇవ్వకుండా వాళ్ళు ఓట్ బ్యాంక్ వాడుకుంటున్నారు, ఈ తదితర అంశాలపై చర్చించి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మాకు ఇక్కడ బీసీలు ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ కాకినాడ పార్లమెంట్లో, వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వాలని మొదలైన అంశాల మీద కూలంకషంగా చర్చించి మా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద తక్షణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొత్తం అందరూ కూడా మాకు తగు న్యాయం చేయాలని చెప్పేసి మరి ఈ ఇద్దరు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో పెద్దలందరూ కూడా ఇక్కడ వచ్చి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశానికి బీసీ సంఘంలో ఉన్నటువంటి అన్ని కులాల పెద్దలు వీరికమల్ థియేటర్కి 18వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు తప్పనిసరిగా హాజరవ్వాలి. మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మన నిర్ణయం ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి బీసీ సోదరుడు వీరికమల్ థియేటర్కి సోదరి హాజరై విజయవంతం చేస్తారని కోరుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర బీసీ సంఘ సర్వసభ్య సమావేశం మరి కమలవీర్ థియేటర్ నందు డిసెంబర్ 18 లక్ష్మీవారం మధ్యాహ్నం 2 గంటలకి జరుగుతుందండి. ఈ సమావేశానికి మరి ముఖ్య అతిథులుగా మరి రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు సొంటి నాగరాజు గారు, అలాగే ప్రముఖ సినీ నటులు మరి బీసీ ముద్దుబిడ్డ సుమన్ గారు ఇచ్చేస్తారండి. అదేవిధంగా మన జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న మరి బీసీ సమస్యలపై వారి సుదీర్ఘ ప్రసంగాలు చేస్తారు. ముఖ్యంగా మన కాకినాడ జిల్లాలో అర్హత గల బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా మరి ఎటువంటి మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా దక్కట్లేదు. దీని మీద మరి సంఘ పెద్దలందరూ కూడా ఆ రోజు సమావేశంలో చర్చించి మరి కొన్ని తీర్మానాలు చేయడం జరుగుతుంది. మరి అన్ని కులాల వారు ఈ సమావేశానికి హాజరవుతారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ ప్రజల చిరకాల ఆంక్షలు నెరవేర్చిన ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని మరవకుండా ఆమె ఆశయ సాధన ముందుకు సాగాలని టీపీసీసీ కార్యదర్శి మిసాల ప్రకాష్ పేర్కొన్నారు. ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా వరంగల్ రైల్వే బస్ స్టేషన్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు టీపీసీసీ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు. యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతుల ఆదేశం మేరకు కొండా దంపతుల నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో ఇలా పెద్ద ఎత్తున వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జన్మదిన కార్యక్రమం పెద్ద జరిగింది. మరి ముఖ్యంగా వరంగల్ రైల్వే స్టేషన్లో ముందు ఇవాళ అందరు ఆటో కార్మికులకు అందరికీ కూడా ఆటో డ్రైవర్లకు అందరికీ కూడా మన యూనిఫామ్ పంపిణీ, అలాగే భారీ కేక్ కట్ చేసి మా అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరిగింది. డివిజన్లలో కూడా ఇలా గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు సోనియా గాంధీ జన్మదిన యొక్క సంబరాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ తెచ్చిన తెలంగాణ దేవత శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా కొండా దంపతి ఆదేశం మేరకు ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఇలా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి ఇవాళ తక్కువనే చేయడం ఇది పెద్ద ఎత్తున కూడా చేస్తూ ఉన్న సందర్భంగా
స్థానిక మంచిర్యాల పట్టణానికి చెందిన ఇమీర్ అనే 2 సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ వాచ్ బ్యాటరీని అనుకోకుండా మింగడం జరిగింది. ఆ బాబు కుటుంబ సభ్యులు కాకతీయ గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ నవీన్ అడపు గారిని సంప్రదించడం జరిగింది. డాక్టర్ గారు వైద్య పరీక్షలు నిర్వహించి ఎండోస్కోపీ ద్వారా బాలుడు మింగిన వాచ్ బ్యాటరీని అత్యంత చాకచక్యంగా బాలుడు కడుపులోనున్న బ్యాటరీని బయటకు తీయడం జరిగింది. డాక్టర్ నవీన్ గారు మాట్లాడుతూ పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, బ్యాటరీలు కడుపులో ఉండడం వల్ల యాసిడ్ను రిలీజ్ చేస్తాయని, దాని కారణంగా కడుపులో సమస్యలు తలెత్తుతాయని, అందుకే బ్యాటరీని తొలగించామని చెప్పారు. పాతపట్నం మండల కేంద్రంలో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల నియోజకవర్గ కార్యక్రమంలో భాగంగా పాతపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది. పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు రెడ్డి శాంతి ఈ కార్యక్రమానికి నాయకత్వంలో నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, వివిధ పదవుల్లో ఉన్నవారు మరియు ప్రజాప్రతినిధుల సమక్షంలో సేకరించిన సంతకాల పత్రాలను ఒక వాహనంలో భద్రపరిచారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో కలిసి పార్టీ జెండా ఊపి సంతకాల పత్రాలతో కూడిన వాహనాన్ని అధికారికంగా ప్రారంభించారు. అందుకే 100 మీటర్లు మనకి చాలా ఎక్కువ అక్కర్లేదు. కనుక ఈ రోజు ర్యాలీ జరుగుతుంది, మీరు రావాలి మామయ్య గారు అని చెప్పేటప్పుడు తప్పనిసరిగా వస్తారమ్మా అందరికీ వచ్చాం. వచ్చిన తర్వాత మీరు చేసింది ఇదా ప్రభుత్వం అంటే మీరు ఇవ్వాలి, ప్రజలు ఎలాంటివి అనుభవిస్తున్నారంటే తెలుసుకోవాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా పోలీస్ ఫోర్స్ ద్వారా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇది ఎంత మాత్రమూ క్షంతవ్యం కాదు. ఇవాళ ఏంటి, దేనికోసం చేస్తున్నాం? 17 మెడికల్ కాలేజీలు ఈరోజు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా చరిత్ర సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి క్లాసులు ప్రారంభించారు. ఇక మిగిలినటువంటి 12 కూడాను ఈ దీంట్లో ఉన్నాయి. కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ చేస్తే ఏమవుతారు? పేద పిల్లలు ఏమవ్వాలి? ఇవాళ పేదలు మెడికల్ కాలేజీ అంటే భయపట్టుకుంటారు. ఇవాళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి దీన్ని మనం చాలా స్పష్టంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ నియంతృత్వ ధోరణిని మేము వ్యతిరేకిస్తున్నాం. వ్యతిరేకించడమే కాదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని వెనుకకి తగ్గే విధంగా చేస్తామని చెప్పి అందరికీ మనవి చేస్తున్నాను. అంతేకాదు, మనం ఇవాళ చూశారు కదా, మరి 17 మెడికల్ కాలేజ్ తెలంగాణను వ్యతిరేకిస్తూ మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి మా అందరి అధినేత జగనన్న గారు కోటి సంతకాల ప్రయాణం చేస్తే మరి పాతపట్నం నియోజకవర్గం నుంచి మనం 50,000 పైన
సంతకాలు సేకరణ చేసి ఈరోజు వెళ్తుంటే మరి ఈ కూటమి ప్రభుత్వం తాలూకా రాజకీయం చూస్తున్నారు. పోలీసుల్ని పెట్టుకొని అడ్డగించేస్తున్నారు. కానీ అప్పటికి మేము చాలా దూరం వరకు వెళ్ళాం. ఈ ఉద్యమం ఆగేది కాదు, ప్రజా ఉద్యమం ఇది. జగనన్న చేసిన మంచి ఎందుకు ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్నాం. పేద ప్రజల తాలూకా బలహీన పడిన వర్గాల తాలూకా ఆరోగ్యప్రదమైనటువంటి లక్ష్యంగా మరి ప్రజల ఆరోగ్యం కాపాడటమే ధ్యేయంగా మరి చేస్తున్న ఈ కార్యక్రమంలో మరి ఈరోజు మరి మొత్తం కూటమి ప్రభుత్వం అడ్డగిస్తూ మీకు ధైర్యంగా ఎదుర్కోలేక ఇలాగ పిరికి పందల్లాగా మాకు అడ్డగిస్తున్నందుకు మీకు ప్రజలే రేపు బుద్ధి చెప్తారు. ఈ పిరికి తాలూకా ఈ పిరికి లక్షణాలు మరి మీరు ఎప్పటికి కూడా పైకి రాలేరు. ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యం. పేద ప్రజల సంక్షేమమే మా జగనన్న తాలూకా ధ్యేయం. పేద బలహీన బడుగు వర్గ జాతులు పేదవాళ్ళకి మంచి చేయడమే జగనన్న కర్తవ్యం. మరి ఈరోజు గౌరవ మాజీ స్పీకర్ గారు పెద్దలు తమ్మినేని సీతారాం గారు కూడా ఈ ర్యాలీకి వచ్చి అటెండ్ చేస్తే మరి కూటమి ప్రభుత్వం మరి ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కానీ మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ప్రభుత్వమే అంటే ప్రజల దళాన్ని నొక్కివేయాలని చూస్తున్నారు. పెద్దంపేట గ్రామ పంచాయతీ ఎన్నికలలో సిపిఐ న్యూ డెమోక్రసీ, సిపిఐ మాస్ లైన్, ప్రజాపంద ఉమ్మడి సర్పంచ్ అభ్యర్థిగా తూర్ల రాజేష్ను గెలిపించవలసిందిగా ప్రజలను కోరుతూ పెద్దంపేట గ్రామంలో ఈరోజు ప్రచారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్గా తూర్ల రాజేష్ గుర్తు రిమోట్పై మీ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, ప్రజాపంద నాయకులు ఈ నరేష్, అడపు శంకర్, మెరుగు చంద్రయ్య, మార్తరాములు, లింగమూర్తి, తిరుపతి, వెంకటేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఆయన సింగరేణి జాబ్ చేస్తా ఉన్నాడు. ఆ జాబ్ ఎప్పుడు చేస్తాడు, మన గ్రామానికి అభివృద్ధి ఎప్పుడు చేస్తాడు, మనకు ప్రజలకు అందుబాటులో ఉంటాడా లేడా? ఆయన పొద్దున పోతే సాయంత్రం వస్తాడు. ఇక్కడ ఏదో ఒకటి జరుగుతుంది, జరగరాంది. అక్కడ అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కొంటామో కూడా మనం ఆలోచించండి. ఎందుకంటే ఎప్పుడు అందుబాటులో ఉంటా, నేను హైదరాబాద్లో ఉంటుండు లేదా గెలిచినాక వెళ్ళిపోతాడు అనేది కూడా ఒక అపోహ వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను హైదరాబాద్ కానీ ఇంకెటు కానీ పోయేటువంటి పరిస్థితి లేదు. నేను సుభాష్ నగర్లో ఉంటున్నా కానీ సుభాష్ నగర్లో కూడా కాదు, పెద్దంపేటలోనే ఉంటా. మీకు అందరికీ అందుబాటులో ఉంటా కనుక మీరు ఆలోచించండి. మీరు కూడా గ్రామంలో అందరికీ చెప్పండి. ఎందుకంటే మన పార్టీ ఉండడం ద్వారా మాత్రమే మనకు పనులైతాయి, ప్రజల్లో ఉంటాం, అందరికీ అందుబాటులో ఉంటాం. మీరు ఆలోచన చేయండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐఎంఎల్ నో డెమోక్రసీ, సిపిఐఎంఎల్ మాస్ లైన్, ప్రజాపంద అభ్యర్థిగా తూర్ల రాజేష్ అయిన నన్ను పోటీలో నిలపడం జరిగింది. అలాగే 10 వార్డు మెంబర్స్ను కూడా ఈ యొక్క వార్డులలో పోటీలో నిలపడం జరిగింది. కావున పెద్దంపేట ప్రజలు విఘ్నతతో ఆలోచించి ఈ యొక్క ఎర్రజెండా పార్టీ అభ్యర్థులందరినీ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. మమ్మల్ని గెలిపించడం ద్వారా పెద్దంపేట గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం కోసం మేమంతా సాయశక్తులా కృషి చేస్తాం. ముఖ్యంగా వ్యవసాయం, పారిశుద్ధ్యం, విద్య, వైద్యంపై ప్రధానంగా దృష్టి పెట్టి వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచడం కోసం మేము కృషి చేస్తాం. అలాగే రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు తదితర సమస్యలపై మేము త్వరితగతిన వాటిని పరిష్కరించి ప్రజలకి మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించడం కోసం మేము కృషి చేస్తాం. అలాగే యువతకి గ్రంథాలయం, క్రీడకు సంబంధించినటువంటి సామాగ్రి, అలాగే ఓపెన్ జిమ్ పెట్టడం కోసం కూడా మేము కృషి చేస్తాం. అట్లా పెద్దంపేట గ్రామంలో 10-12 సంవత్సరాల నుంచి అభివృద్ధి లేక కుంటుపడినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ యొక్క పెద్దంపేట గ్రామాన్ని అభివృద్ధి పథములో నడిపించాలంటే ఈ యొక్క ఎర్రజెండా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారా మాత్రమే ఈ యొక్క అభివృద్ధి సాధ్యమవుతుందనేది మన ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. కనుక ఈ యొక్క ప్రజలంతా విఘ్నతతో ఆలోచించి
ఈ యొక్క ఎర్రజెండ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. నా యొక్క గుర్తు టీవీ రిమోట్ గుర్తు వచ్చింది, అది 6 నంబర్ పైన ఉంటుంది కనుక ఈ యొక్క 6 నంబర్ పైన ఉన్నటువంటి టీవీ రిమోట్ గుర్తుపై మీరు ఓట్లు వేసి గెలిపించవలసిందిగా మరోసారి మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం తిల్లారు గ్రామం శ్రీ రామాలయంలో ఈ దినం పునరావసు నక్షత్రం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, అమృత స్నానాలు, సాయంత్రం నిత్య సత్సంగ భాగంగా రామాయణం శ్రీ గోలువి మోహన్ రావు మాస్టర్ వారి ఆధ్వర్యంలో పారాయణం జరిగింది. అర్చక స్వామి వేలంగి గౌరయ్య. ఉద్యోగం అక్కడ తన పదవిని చూడండి, పదవీచ్యుతుడైనటువంటి వాడు మనం ఏం చేసుకుంటాము, ఓరి నాయన మొన్నటి వరకు అప్పుడు ధర్మరాజు పరిస్థితుల్లో చూడండి, ధర్మరాజు అరణ్యవాసంకి వెళ్ళిపోతాడు కదమ్మా. అప్పుడు ఈ మహానుభావుడు చెప్తాడు, దౌమ్యమాస్ మైత్రే, ఓ కురునందన దుర్యోధన, ఇప్పటికి అయిపోవలసింది ఏమీ లేదు. పాపం ఆహారం లేక ధర్మమూర్తి అయినటువంటి ఆ ధర్మరాజు వెనక ఎంతో మంది ప్రారులు తీరిన ప్రజలు వెళ్ళిపోతున్నారు, ఆకలితో అలమటిస్తున్నారు. ఈ రాజ్యంలో అవసతూలిగా పానుపు మీద పడుకోవలసిన ధర్మరాజు అరణ్యంలో ఉన్నాడయ్యా, ఎల్లు వాళ్ళకి రప్పించి నేను చెప్తాను, సగభాగం వద్దు, కనీసం 5 గ్రామాలని ఇచ్చి అర్థమైందా? వినుకోండి ఒకవేళ మైత్రేయుడు అంటే ఒకవేళ కానీ నువ్వు వినకపోతే నీ చెప్పింది వింటావా వినవా? వినకపోతే మనం ఏమంటాం కొంతమంది కథ వలసలో ప్రభు చెప్పిన నీ చెప్పిన మాట విన్నావా మంచిదే, వినకపోయినప్పుడు నీకు ఫలానా జరుగుతుంది, వారు తిరగబడతారు, నీకు ప్రమాదం వస్తుంది, నీ గుండె చెప్తాను చెప్తూ ఏమనంటే మహానుభావుడు వాడు మహా కష్టము మహా పరాక్రమంతుడు, అందులో ధర్మమూర్తి ధర్మరాజు ధనసు పట్టుకుంటే జైవే ఉంటుంది. తరువాత అర్జునుడు గాంధీవం సామాన్యమైంది కాదు, తరువాత భీమసేనుడు మహాబలవంతుడు. అటువంటి మహాయోధులతోని నువ్వు పెట్టుకోకు ఓ దుర్యోధన అని చెప్తే అహంకారం పక్కపక్క నవ్వి అహంకారంతో ఒళ్ళు జలధరించి తొడ మీద ఒక దెబ్బ కొట్టాడు. ఆయన ఏం చేయండి, ఏ తొడ మీద ఈ రోజు నువ్వు అహంకారంతో పడతాడు, ఆ తొడ మీద నువ్వు దెబ్బతో తగిలి నువ్వు నీ తొడ తగిలిపోవుగా శిక్షించాడు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.